ਬਿੱਲੋ ਬੱਗੇ ਬਿੱਲਿਆਂ ਦਾ ਕੀ ਕਰੇਂਗੀ బగ్గే బగ్గే బిల్లియా దా కీ కరేంగి. సో గత కొన్ని రోజులుగా మన యూట్యూబ్ కమ్యూనిటీలో వార్ అయితే జరుగుతుంది. అది కూడా దేని మీద అంటే మన కన్నప్ప టీజర్ మీద. అండ్ ఇదంతా స్టార్ట్ అయింది ఎవరి వల్ల? మన మెయిన్ క్యారెక్టర్ మంచు విష్ణు బ్రో వల్ల. మన మంచు విష్ణు భయ్య ఏ యాంగిల్ నుంచి అర్థం చేసుకుంటుండో నాకైతే అర్థం కావట్లేదు. ఆది పురుష్లా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, దాన్ని మేము రోజు చేసినాం, ట్రోల్ చేసినాం. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసారు అండ్ దాన్ని సినిమా థియేటర్స్లో కూడా రిలీజ్ చేసారు. సో ఇక్కడ ఆది పురుష్ టీం వల్ల తప్పని ఒప్పుకోరు. బట్ ఇక్కడ కన్నప్ప టీజర్లా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అయినా దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయకుండా మేము రోజు చేస్తున్నామని మా మీదనే స్ట్రైక్ లేస్తారు. ఏమైనా అర్థం ఉందా బ్రో దీంట్లో? లిటరలీ మొత్తం అందరు ఛానల్స్ మీద స్ట్రైక్ వేయడం, మళ్ళీ వాళ్ళ ఛానల్లో వీడియోస్ డిలీట్ చేపించడం, వాళ్ళని బెదిరించడం, ఇంతగానం చేస్తుండగా చేయాల్సిందే మా రోస్ట్. సో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఈ వీడియో చాలా మంది దగ్గర రీచ్ అవ్వాలి. అండ్ బై ద వే, మన కన్నప్ప టీజర్ నడవాలంటే మన ప్రభాస్ అన్న వలన నడుస్తుంది. ఇది మాత్రం జోక్ కాదు, ఇది ఫ్యాక్ట్. వీళ్ళంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోస్టర్స్ ఎందుకు రోజు చేస్తారంటే క్రింజ్ కంటెంట్ ఉంటే, ఫాల్స్ కంటెంట్ ఉంటే మాత్రమే రోజు చేస్తారు. క్రింజ్ డెఫినేషన్ స్క్రీన్ మీద ఉంది చూసుకోండి. ట్రోల్స్కి రోస్ట్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ట్రోల్స్ వచ్చేసి టార్గెటెడ్ ఉంటాయి, రోస్ట్ వచ్చేసి ఒక పాయింట్ తీసుకొని మాట్లాడతాం. సో ఇదంతా తెలుసుకొని స్ట్రైక్ లేస్తే ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా అన్ని గనం ఛానల్స్కి స్ట్రైక్ లేసి వాళ్ళ వీడియో డిలీట్ చేయమని బెదిరించి, అదేదో యూట్యూబ్ మొత్తం వాళ్ళ అడ్డ అన్నట్టు ఎవరి ఛానల్ మీద పడితే వాళ్ళ ఛానల్ మీద స్ట్రైక్ లేస్తే ఏమైనా అర్థం ఉందా దాంట్లో? సో ఇదంతా స్టార్ట్ అయింది మన ఫన్ మంత్ కాంట్రవర్సీ వల్ల. ఆ కాంట్రవర్సీ వీడియో వల్ల మిగతా రోస్ట్ ఛానల్స్, ట్రోల్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము స్ట్రైక్ చేసామని చెప్పేసి మన మంచు విష్ణు బ్రో అయితే చెప్పిండు. అదంతా జరిగిన తర్వాత మొత్తం యూట్యూబ్ కమ్యూనిటీలో మొత్తం వార్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల మళ్ళీ మన మంచు విష్ణు బ్రో లాస్ట్కి ఏమని చెప్తుండు, ఇదంతా ఫాల్స్ స్ట్రైక్స్, ఇదంతా ఫాల్స్ అకౌంట్స్ నుంచి చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్తుండు. వా బ్రో వా, వాట్ ఏ యాక్టింగ్. बहुत अच्छी एक्टिंग की बादशाह कसम से बहुत अच्छी वीडियो बनाई है. అయితే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అని ఆ బటన్ అట్లా ఖాళీగా ఉంచకండి. ఇప్పుడు బ్యాక్ టు ద టాపిక్ వచ్చేస్తే మన యూట్యూబర్స్ అందరు కలిసి రెస్పాన్స్ వీడియో అయితే ఇచ్చారు. దీని మీద రెస్పాన్స్ వీడియో వేసిన తర్వాత మన మంచు విష్ణు టీం వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళందరినీ బెదిరిస్తారు ఆ వీడియోస్ని కూడా డిలీట్ చేయమని. లైక్ పాయింట్ ఉందా బ్రో దీంట్లో? అండ్ ఒకవేళ మేము అన్ని డిలీట్ చేసిన వీడియోస్, స్ట్రైక్ చేసిన వీడియోస్ అవి మీకు బ్యాక్ రావాలంటే వాళ్ళంటే 3 పాజిటివ్ వీడియోస్ చేయాలంటే కన్నప్ప టీజర్ మీద. వా, వీడియోకి స్ట్రైక్ వేసి వీడియో డిలీట్ చేపించి మళ్ళీ 3 పాజిటివ్ వీడియోస్ చేయాలంటే ఆ వీడియోస్ బ్యాక్ రావాలంటే ఏమైనా అర్థం ఉందా బ్రో దీంట్లో? లాజిక్ అయితే అక్కడ ఎక్కడో కోణాలు ఏడుస్తుంది నాకు తెలిసి. కన్నప్ప టీజర్ నిజంగా బాగుంటే అందరు సపోర్ట్ చేసేటోళ్ళు, అది బాగాలేదని చెప్పేసి అందరూ ఫాల్స్ కంటెంట్ ఉందని చెప్పేసి అందరు రోస్ట్ ట్రోల్స్ ఇస్తారు. అందుకని చెప్పేసి ఆ పాయింట్ని తీసుకొని మళ్ళీ మంచు ఫ్యామిలీ మీద వీళ్ళు ఇంకా వీడియోస్ చేసారని రోస్టర్స్ దాన్ని కూడా లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ని కూడా దాని మీద కూడా స్ట్రైక్ చేసిండు. ఒకవేళ పర్సనల్ విషయాల మీద అది ఇది తప్పుగా మాట్లాడి బూతులు మాట్లాడి అది చేస్తే స్ట్రైక్ చేసి వీడియో డిలీట్ చేపిస్తే ఒక లెక్క ఉంటుంది. అంతేగాని ఏదో ఫాల్స్ కంటెంట్ కన్నప్ప టీజర్ మీద మేము చేస్తే దాన్ని కూడా ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ స్ట్రైక్ లేయడం అనేది చాలా తప్పు. ఆ మంచు విష్ణు బ్రో లెగ్ డే స్కిప్ చేయడం అంతే ఈజీ అనుకుంటుండేమో ఈ ఛానల్స్కి స్ట్రైక్ వేయడం. ఇదంతా జరిగింది ఓకే. ఇప్పుడు వాళ్ళ కన్నప్ప టీజర్ మీద ఫాల్స్ కంటెంట్ ఉంది, లైక్ వాళ్ళ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అంత ఇదిగా లేదు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు. సో అది ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ మూవీ హైప్లో వెళ్తుంది, వాళ్ళ మూవీకి రీచ్ వస్తుంది. కానీ కాదు వీళ్ళంతా అదెందుకు చేస్తారు? ఈ రోస్టర్స్ మీద స్ట్రైక్ వేయాలి, ఛానల్ డిలీట్ చేయాలి, అప్పుడు వాళ్ళ మూవీ నడుస్తుందని వీళ్ళు అనుకుంటారు. కొంచెం ఆ మెథడ్ వాడితే మీ మూవీ కూడా కొంచెం ఒక హైప్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ స్ట్రైకులు వేసి ఛానల్స్ డిలీట్ చేయడం లేకపోతే వీడియోస్ డిలీట్ చేయడం చేస్తూ కూర్చోరో తప్పకుండా చెప్తున్నా మొత్తం ఆ కన్నప్ప టీజర్కి ఎక్కడ లేని చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇది మాత్రం పక్కా. సో ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈ స్ట్రైకులు వేయడం ఇవన్నీ ఆపేస్తే ఈ కాంట్రవర్సీ అంతా ఆగిపోతుంది అండ్ కన్నప్ప టీజర్ మీద కూడా కొంచెం పాజిటివిటీ వస్తుంది. సో ఫైనల్గా మంచు విష్ణు తన తప్పు తెలుసుకుంటున్నా అయితే అనుకుంటున్నాను నేనైతే. సో మీ అందరికి తెలిసిందే యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ విష్ణు అనే హ్యాష్ ట్యాగ్ అయితే వాడండి. అండ్ బై ద వే, నేను కన్నప్ప టీజర్ మీద పాజిటివ్ వీడియో చేయాలంటే కమెంట్ చేయండి, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా నా ఇంటెన్షన్ ఏందో. వీడియోని సెలెక్ట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అట్లానే థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చూపెట్టినందుకు. ఇట్లానే సపోర్ట్ చూపెట్టండి. కలుద్దాం మళ్ళీ. రాయి కొట్టుకుంటే వస్తుంది నిప్పు, సముద్రంలో ఉంటుంది ఉప్పు, సావుకాడు కొడతాడు డప్పు, నాతో పెట్టుకుంటే మీకేం ముప్పు. తెలుసుగా ఉజిపాయ శనిక్ష అంటారు బాబు, జనగణ మన నెవ్వనికినా.